అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వినాయక చవితి నవరాత్రుల ప్రక్రియ ముగిసింది. నిమజ్జన కార్యక్రమానికి తెరలేపారు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం నిమజ్జనం విషయంలో ఎటువంటి మెలకువలు పాటించాలి, ఈసారి విగ్రహ ప్రతిష్టల విషయంలో కూడా నిబంధనలు ఆచరించిన వారిపై చర్యలు తీసుకున్నట్టు పోలీసులు రేపు నిమజ్జనం విషయంలో కనుక ఎటువంటి వైలేషన్ క్రియేట్ చేసినా కూడా వారిపై చర్యలు చేపట్టే ముందు ఇప్పటికే వారికి సూచన చేశారు. నిర్వాహకులందరూ కూడాను ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ నిమజ్జన కార్యక్రమం మాత్రం ఆనందంగా చేసుకోవాలి. ఎక్కడైనా అసౌకర్యం కల్పిస్తే ఎటువంటి చర్యలు చేపడతారు. ఈ నిమజ్జన కార్యక్రమానికి ప్రస్తుతం మాత్రం ఈసారి వినాయక ఉత్సవాన్ని మాత్రం ఘనంగా నవరాత్రి వేడుకలు జరుపుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా పల్లె పట్టణం తేడా లేకుండా చాలా పెద్ద మొత్తంలో విగ్రహాలు మాత్రం ప్రతిష్ఠించారు. వాటి నిమజ్జన కార్యక్రమంలో అంగరంగ వైభవంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసేందుకు ఎటువంటి నిబంధనలు పాటించాలనే విషయం అంత మాట్లాడే శ్రీకాకుళం డిఎస్పీ వివేక్ గారు ఉన్నారు. చూస్తే కనుక ఈసారి ఎక్కడ చూసినా కూడా విగ్రహ ప్రతిష్టలు మాత్రం చాలా ఎక్కువగా అయ్యాయి. ఈ నిమజ్జన కార్యక్రమానికి ఎక్కడెక్కడ వేదిక చేశారు, ఆ వేదిక చేసిన క్రమంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిమజ్జనం సమయం కేటాయించారు, దానికి సంబంధించిన ఏర్పాట్లే. ముఖ్యంగా వినాయక నిమజ్జనం గురించి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆర్గనైజేషన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మా పోలీసు వారి సూచన అనుకోండి, ఏదన్నా అనుకోండి, 7 గంటలకల్లా స్టార్ట్ చేయాలి, 10 గంటలకల్లా నిమజ్జనం అనే కార్యక్రమం ముగించవలసింది, కంపల్సరీగా చేయాల్సిందే. అలాగే డీజే సిస్టంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డీజే సిస్టమ్స్ని అలౌ చేయము. ఎందుకంటే చాలా పెద్ద సౌండ్ పొల్యూషన్ అది. దాని మూలంగా ముఖ్యంగా చిన్నపిల్లలు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఎవరైనా ఆర్గనైజర్స్ అటువంటి డీజేలు పెడితే మాత్రం డీజే పెట్టినటువంటి వారి మీద చర్య తీసుకుంటాం, డీజేలని సీజ్ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం పట్టణం చూస్తే కనుక నాగావళి నడిబొడ్డున ఉంది. చాలా విగ్రహాలు నాగావళిలో నిమజ్జనం చేస్తారు. కొంతమంది కూడాను వంశధారకిల రూరల్ ప్రాంతం ఉంది. ఈ మొత్తం రూరల్ ఈ టౌన్ మొత్తం కలుపుకుంటూ చూసుకుంటే చాలా ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు ఉన్నాయి. ఆ నది ఒడ్డున కావచ్చు, లేకపోతే బ్రిడ్జిల మీద ఎటువంటి క్రెయిన్ల సహకారం కానీ ఎటువంటి ఏర్పాటు చేసి శ్రీకాకుళంలో 3 రివర్స్ ఏవైతే బ్రిడ్జెస్ ఉన్నాయో 3 బ్రిడ్జిల దగ్గర కూడా మున్సిపల్ అధికారుల కమిషనర్ గారి సహకారం, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రతి బ్రిడ్జ్ మీద ఒక క్రెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క బ్రిడ్జ్ దగ్గర 10 మంది స్విమ్మర్స్ని, అలాగే ఆ రివర్ లోపల ఒక బోట్లో కూడా 3 స్విమ్మర్స్ని కూర్చోబెట్టడం జరిగింది. వచ్చిన ప్రతి విగ్రహాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్నాం. ఇల్యూమినేషన్ అనేది మున్సిపల్ అథారిటీస్ అరేంజ్ చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలన్నీ కూడా అటు పోలీస్ పరంగా, ఇటు మున్సిపల్ పరంగా ప్రజలకి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. స్పెసిఫికేషన్ చేసినటువంటి పాయింట్లలోనే నిమజ్జనం చేయాలా, లేకపోతే నిర్వాహకులు ఎక్కడ పడితే అక్కడ చేసే అవకాశాలు కూడా వారికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి? రిస్ట్రిక్షన్స్ కంపల్సరీ పాటించాల్సిందే. ఎందుకంటే ప్రతి చోట పోలీస్ బందోబస్తు మేము పెట్టలేము. కాబట్టి ఎక్కడైతే నిమజ్జనం చేయడానికి వీలుగా ఉంటుందో, ప్రజలకు అసౌకర్యం లేకుండా ఉంటుందో అటువంటి ప్లేసులన్నీ కూడా ఐడెంటిఫై చేసి ముందుగానే మేము ప్రజలకు తెలియపరిచాం. ఆ ప్లేసుల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని మేము ప్రజలను కోరుకుంటున్నాం. చూస్తే కానీ నిమజ్జన కార్యక్రమం విషయంలో మాత్రం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. 7 గంటల నుండి 10 గంటల లోపు మాత్రమే ఈ నిమజ్జన కార్యక్రమం చేపట్టాలి. శ్రీకాకుళం పట్టణంలో 3 బ్రిడ్జిల దగ్గర ఒక క్రేన్ ఏర్పాటు చేశారు. ఈ మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు కూడా ఒక 10 మంది సిబ్బంది, 10 మంది స్విమ్మర్స్తో పాటు కింద కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక బోట్ను కూడా ఏర్పాటు చేశారు. విగ్రహ నిమజ్జన విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు చేపట్టినటువంటి తమకు మాత్రం నిర్వాహకులంతా కూడాను చేదోడుగా నిలవాలి. ఎటువంటి అసౌకర్యం కలిగినా నిబంధనలకు విరుద్ధంగా విగ్రహాలు నిమజ్జనం చేసినా కూడా చట్టపరమైన చర్యలు చేపట్టడానికి ఎట్టి పరిస్థితులు వెనకాడబోమని వివేక్ స్పష్టం చేస్తున్నారు. మరి నిర్వాహకులు వీరి సూచనలు పాటించి ఆహ్లాదకరమైన వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకుంటారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.